హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమాను. ఈరోజు మన కిచెన్లో చోలే మసాలా కర్రీ చూపిస్తున్నానండి. కాబో శనగల కూర చూడడమే కాదు, చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా బాగుంటుంది. కాబో శనగల కూర రోటీ, చపాతీ, రైసు, పుల్కా ఇందులో కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండి ప్రిపేర్ చేయడం. అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక 400 గ్రాములు శనగలు తీసుకున్నాను. హాఫ్ కేజీ కన్నా తక్కువ అండి. తీసుకొని 1 or 2 టైమ్స్ బాగా కడుక్కొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 5-6 గంటల పాటు బాగా నానబెట్టుకుని తర్వాత కుక్కర్లో వేసుకొని ఇందులో మళ్ళీ కొంచెం వాటర్ అండ్ సాల్ట్, 1 స్పూను ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4-3 విజిల్స్ వేయించుకొని ఈ హెయిర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 4 ఇలాచి మొగ్గలు కూడా వేసుకొని అలాగే నచ్చితే చెక్క, మరాఠీ మొక్క కూడా వేసుకోవచ్చు. వేసుకొని తర్వాత 2 లేదా 3 ఉల్లిపాయల ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దూరగా వేగించుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. ఈ ఉల్లిపాయ ముక్కలు 2 మినిట్స్ దూరగా వేగించుకున్న తర్వాత మనం ఇందులోని 4 లేదా 5 పచ్చిమిరపకాయలు స్లైస్గా పొడవుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అందుకోసం 1 లేదా 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అది మీ ఇష్టం అండి, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయవచ్చు. కరివేపాకు వేసుకొని ఇందులో ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోవడం కోసం మనం అయితే సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ శనగల్లో కూడా సాల్ట్ వేసాను, ఇందులో కూడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా చూసుకొని మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చండి. సాల్ట్ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఏ వంట చేసినప్పుడైనా సరే మంట లో ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుందండి. లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, సరిగ్గా ఉడకవు కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము 2 లేదా 3 టమాటీలు ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ ఇలా ఆడేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ టమాటా జ్యూస్ మొత్తం కూడా కాసేపు ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనము 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1 స్పూను గరం మసాలా పొడి, నచ్చితే చికెన్ మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. గరం మసాలా కూడా వేసుకొని అలాగే కారం కూడా మీ ఇష్టం, కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం తక్కువ కావాలనుకుంటే తక్కువ, లేదంటే కాస్త కారం కావాలనుకుంటే కారం ఎక్కువ యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఈ టమాటీ మసాలా గ్రేవీ మొత్తం ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబో శనగలు అయితే ఇందులో వేసుకోవాలండి. చూసారా, 4 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికాయండి, లేదంటే మరీ మెత్తగా అయిపోతాయి కదా. ఇలా ఉడికించుకున్న వాటిని ఇప్పుడు ఇందులో మొత్తం వేసుకోవాలి. అందులో ఉడికించుకున్న వాటర్ అయితే వంపకూడదండి, వంపితే టేస్ట్ పోతుంది కదా. ఇలా ఉడికించుకొని ఒకసారి కలుపుకొని అలా బాగా ఉడికించుకోవాలి. అలాగా 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉడికించుకుంటే కాబో శనగల కూర అయితే రెడీ అయిపోతుందండి. మనకి జ్యూసీగా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు, ఇంకా గ్రేవీ కావాలనుకుంటే కాసేపు ఉడికించుకోవచ్చు అండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి. కిచెన్ వీడియోస్, అలాగే ఫుడ్ వీడియోస్ మంచి ఉన్నాయి, చాలా బాగుంటాయండి. అయితే కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని మనం కొత్తిమీర సర్వ్ చేసుకొని తింటే బాగుంటుందండి. అయితే నేను ఈరోజు పూరీతో తింటున్నాను. ఈరోజు పూరీ చేశాను కాబట్టి పూరీతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తుంటే లైక్ వేయడం మర్చిపోకండి.